తెలంగాణ సచివాలయ ఉద్యోగులరా తస్మాత్ జాగ్రత్త. ఇక మీ పప్పులేం ఉడకవు. ఇప్పటి వరకు మనకు నచ్చిన టైంలో వచ్చాం. సమయం సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడు వచ్చాం, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయాం. మన టైంకి వెళ్ళిపోయాం. టైం కాకుండా కూడా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక నుంచి అటువంటి ఆగడాలు ఏమీ సాగవు. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సోదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. సచివాలయంలో, ముఖ్యంగా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ సిబ్బంది కానీ, ఉద్యోగులు ఎవరైనా కానీ, రెగ్యులర్ ఉద్యోగులైనా కానీ, ఇది మీకోసమే. తస్మాత్ జాగ్రత్త. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఆ నిర్ణయాన్ని కూడా తాజాగా నేటి నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఉద్యోగులంతా ప్రస్తుతం అయితే గురువారం ఉదయం 10 గంటలకల్లా సచివాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులంతా జాగ్రత్తగా వినండి. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఒక సర్క్యులర్ ను కూడా జారీ చేసింది. ఇప్పటికే ఈ ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలను కూడా సచివాలయంలోని అన్ని పాయింట్లు, అంటే సిబ్బంది పనిచేయడానికి వెళ్లే సిబ్బంది ఆయా మార్గాల్లో, అన్ని మార్గాల్లో కూడా ఈ పరికరాలను అయితే అమర్చారు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఫేషియల్ రికగ్నిషన్, అంటే అటెండెన్స్ కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఫేషియల్ రికగ్నిషన్ వేయాల్సిందే. వేస్తేనే అటెండెన్స్ పడుతుంది. సో ఖచ్చితంగా ఇన్ టైం అవుట్ టైం రెండు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ఇటీవల కాలంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఏంటి, ఉద్యోగులు ఇష్టానుసారంగా ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు. సమయం సందర్భం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వస్తున్నారు. మళ్ళీ టైం అవ్వగానే వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే టైం కాకముందే వెళ్ళిపోతున్నారు. ఏదో వచ్చామా, ఎట్లా అంటే ఏదో పరీక్షల్లో ఏదో ఫ్లయింగ్ స్క్వాడ్ మాదిరి, లేదంటే ఇతర ఏదో చీఫ్ గెస్ట్ మాదిరి వచ్చి ఏదైనా ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మాదిరి వచ్చి వెళ్ళిపోతున్నారు. అట్లా కొంతమంది అధికారుల మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇలాంటివి అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. దాంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అధికారులు సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి అనే ఒక బలమైన సంకల్పంతో ఈ సరికొత్త నిర్ణయానికి అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సెక్రటేరియట్ లోని అనేక చోట్ల ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, ఈ సిస్టాన్ని తీసుకొచ్చింది, పరికరాలను అమర్చింది. ముఖ్యంగా సెక్రటేరియట్ హెడ్ అకౌంట్స్ నుంచి ఎవరైతే జీతాలు పొందుతారో, ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగులు కానీ, సిబ్బంది కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ అటెండెన్స్ అయితే వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అంటూ కూడా సిఎస్ శాంతి కుమారి జారీ చేసిన సర్క్యులర్ లో అయితే క్లియర్ గా ఆమె మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ఏంటి అంటే, లేట్ గా వస్తే జీతం కట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఇంతకాలం చాలా మంది ఉద్యోగులు తాము ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్లుగా సాగింది కాబట్టి, మరి ఇప్పుడు అంటే జనరల్ గా మనం ప్రైవేట్ కంపెనీల్లో చూస్తూ ఉంటాము, 1, 2, 3 సార్లు చూస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా లేట్ గా వస్తే దాన్ని ఖచ్చితంగా మన వేతనంలో కోత పడుతుంది. సో అలాగే ఇటువంటి నిబంధన అనేది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులకి వాట్ ఎవర్ వాళ్ళు కాంట్రాక్ట్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ కానివ్వండి, రెగ్యులర్ సిబ్బంది ఎవరైనా కానివ్వండి, ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఎవరైనా కానివ్వండి, మరి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందా? ఎందుకంటే ఇన్ టైం అవుట్ టైం ఖచ్చితంగా వేయాలి అని చెప్పి అందులో మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి ఒకవేళ సమయానికి రాని వాళ్ళకి జీతంలో ఏమైనా కోత పడుతుందా లేదా అనేది ఖచ్చితంగా దానికైతే మెన్షన్ చేయలేదు. కానీ బట్ ఖచ్చితంగా ఒక నెల, అంటే ఈ నెల జీతం కనుక పడితే అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఎవరికైనా జీతం కట్ అయిందా లేదా, అంటే ఫుల్ శాలరీ అందుకోవాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అంతా ప్రతి ఒక్కళ్ళు విధిగా సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. ఇన్ టైంలో ఖచ్చితంగా ఆఫీస్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే కంప్లీట్ శాలరీ అందుకునే అవకాశం ఉంటుంది, పూర్తి జీతం అందుకోవడానికి. సో మొత్తం సెక్రటేరియట్ లో చూసుకుంటే అన్ని రకాల ఎంప్లాయీస్ చూసుకుంటే దాదాపు 2500 మంది వరకు కూడా ఉన్నట్లు అంచనా. అయితే ఒకవేళ ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో కనుక ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, అంటే ఈ అటెండెన్స్ వేసుకునే విషయంలో, ఈ ఫేషియల్ రికగ్నిషన్ విషయంలో కనుక ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రవీణ్ కుమార్, సరిత అనే ఒక ఇద్దరికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లను కూడా సిఎస్ శాంతి కుమార్ అయితే తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే, ఈ అటెండెన్స్ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళిద్దరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కూడా ఆమె స్పష్టంగా మెన్షన్ చేశారు. సరిత, ప్రవీణ్ కుమార్, గుర్తుపెట్టుకోండి, సరిత, ప్రవీణ్ కుమార్, వీళ్ళిద్దరిని, అంటే ఈ ఫేషియల్ రికగ్నిషన్ దాంట్లో కనుక ఏమన్నా సమస్యలు, ఏమన్నా ఇబ్బందులు కనుక మీకు తలెత్తితే, అక్కడ పనిచేసే ఉద్యోగులకి ఏమన్నా తలెత్తితే వారిద్దరిని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కూడా ఆమె ఉత్తర్వుల్లో స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల్లో ఇప్పుడు కాస్త దీంతో వారిలో అంటే ఒక బాధ్యత పెరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సమయపాలన, అంటే ఇంతకాలం జనరల్ గా అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక ఇది ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా వస్తారు, ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతారు అంటూ కూడా ఉంది. కాబట్టి ఇక నుంచి మాత్రం అది ఏ మాత్రం చెల్లదు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉంది, కఠినంగా దీనిపైన ఖచ్చితంగా ఉద్యోగుల్లో క్రమశిక్షణ, సమయపాలన
తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టాన్ని అయితే తీసుకొచ్చింది. కానీ బట్ అందులో మరి ఒకవేళ ఆలస్యంగా వస్తే శాలరీలు కట్ చేయటమా లేదంటే ఎట్లా ఉంటుందని దాని మీద అయితే క్లారిటీ లేదు. కానీ ఫస్ట్ ఒక నెల జీతం పడితే కానీ కోతలు ఏమైనా ఉంటాయా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం పైన కొంతమంది ఉద్యోగులు అయితే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు జనరల్ గా ఎప్పుడు ఆలస్యంగా వస్తూ ఉంటారు, తమకు నచ్చినప్పుడు వస్తూ ఉంటారు, తమకు నచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఒక మంచి నిబంధన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్ గా చెప్పుకోవడానికి సిల్లీగా అనిపించిన సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాము. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయానికి రారు, సమయపాలన పాటించరు అని అంటూ ఉంటారు. కానీ అదే పరీక్ష ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రాసేది అర్హత పరీక్ష రాసేందుకు ఒక్క క్షణం ఆలస్యమైన లోపలికి మళ్ళీ అదే అధికారులు వీళ్ళని అనుమతించరు. కావాలని చెప్పి అలా ఎవరో పరీక్ష హాల్కి ఏదో ఆకతాయిగా నిమిషము 10 నిమిషాలు ఆలస్యం ఎవరు రారు కదా, ట్రాఫిక్ సమస్యలు లేకపోతే ఇంట్లో ఇబ్బందుల వల్ల. సరే వాటన్నిటిని సర్ది చేసుకుని వాళ్ళు ఏదో విధంగా వస్తూ ఉంటారు. అట్లాంటిది అనుమతించరు. సో ఇట్లాంటి అంటే మనం ఇట్లాంటివన్నీ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా చూస్తూ ఉంటాం. అంటే అధికారులకు లేని సమయ పాలన పరీక్ష రాసే విద్యార్థులకు మాత్రం ఎందుకు అంత కఠినంగా అమలు చేస్తారని. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఆ నిబంధన అయితే అమలు అవుతుంది. గురువారం నుంచే ఆ నిబంధన అయితే అమల్లోకి వచ్చింది. ఉద్యోగులారా తస్మాత్ జాగ్రత్త, ఇక మీ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా మీరు ఆఫీస్ లో ఇన్ టైం కి రావాల్సిందే, అవుట్ టైం కి వెళ్లాల్సిందే. ఆ తర్వాత ఎక్స్ట్రా టైం పని చేసినా అది అప్ టు దట్ ఎంప్లాయ్. సో కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్ టైం ఉండాలి, అవుట్ టైం ఖచ్చితంగా ఆ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో అటెండెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో కూడా చూద్దాం.